బాబాయ్ లోటు కాడికి ఏమన్నా డబ్బు అవసరమైతే చెప్పండి బాబాయ్, పండుగ మాత్రం 10 కోట్లు పంపిస్తానండి. చెక్క తేలికైతుంది, బిరిగిడిజా పెరుగుతుంది, బట్టి కరుగుతుంది, సన్న కలిపి ఉండిపోతుంది, ముదన కలిపి కూలిపోతుంది, తాటి కలిపితే వేసి ఎక్కువైపోతుందని ₹1 కోటి పంపిద్దాం అనుకుంటున్నాను. అమ్మ మీ అడ్రస్ దొరకలేదురా, నీ ఆయన పేరును పంపించరా, నీ పేరును పంపించరా, నీ కొడుకు పేరును పంపించరా, ఫోన్ చేసి మాట్లాడి పొద్దున్న వాకులు ఉడితాకు వాణిశ్రీ గారిని మాట్లాడుతుంది కదండి. వాకులు ఉడితాకు వాణిశ్రీ జయప్రదంట్లు కడిగితాకి, జయశాంత్ బట్టలు దిగుతాకి, మోడీ గారు నీళ్ళు తెస్తాకి, కలెక్టర్ గారు కప్పులు కడిగితాకి, బాలకృష్ణ గారి బట్టలు దిగుతాకి, ప్రభాస్ గారు వడ్డిస్తాకి, వీళ్ళందరినీ ఫోన్ చేసి మాట్లాడి పంపిస్తానండి. బాబుగారు ముసలి వాళ్ళందరినీ నడిచేవాళ్ళు నడిపించుకురమ్మన్నారు. నడవలేని ముసలి వాళ్ళందరినీ మొదటి సంచుల్లో పెట్టి మూతులు గుర్తించి 3 రోజులు ఎండలో పడిచి ఎక్కడికైనా సించినాడు శివారి బ్రిడ్జి దాకా డొలించుకురమ్మన్నారు మూటలు. కానీ ముసలి వాళ్ళకి ముందుకు 30 ఏళ్ళు, వెనక 50 ఏళ్ళు, పక్కన 25 ఏళ్ళు జీతాలు. ఎక్కడ కూర్చోబెట్టారంటే నరసాపురం గోదావరి మయాన ముక్కులు మునగ నుంచి కళ్ళు తేళ్ళు చేసేవాడిని. వాళ్ళకి ఏం కూరగాయలు అంటారా, ఈసిరా ఎగురు, ఏ భీమురా ఏపుడు, పొదలమరాయి పచ్చడి, దారవంలో దప్పలు, కిరసనాల తాలుపు, 7 వేపుడు ఎక్కానండి. చాలు చాలండి.